హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో నేను వికసిత భారత్ యూత్ పార్లమెంట్ 2025కి ఎలా దరఖాస్తు చేయాలో, వీడియోను ఎలా అప్లోడ్ చేయాలో చెప్పబోతున్నాను. దరఖాస్తు చేసుకోవడానికి దశల వారి విధానం ఉంది. అందులో భాగంగా ముందుగా ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో www.mybharat.gov.in అని టైప్ చేసి ఎంటర్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు మై భారత్ వెబ్ పోర్టల్ యొక్క హోమ్ పేజ్లోకి తీసుకెళ్ళబడతారు. ఇందులో పేజ్ యొక్క పై భాగంలో కుడివైపున పైనున్న మెగా ఈవెంట్స్ని క్లిక్ చేయండి. మెగా ఈవెంట్స్ సెక్షన్ ఏరియాలో ఉన్నటువంటి వికసిత భారత్ యూత్ పార్లమెంట్ని క్లిక్ చేయండి. ఇందులో అబౌట్ సెక్షన్ని స్క్రోల్ చేస్తూ మీ నోడల్ జిల్లాను యాక్సెస్ చేయడానికి లింక్ టు యాక్సెస్ ద డాక్యుమెంట్ని క్లిక్ చేయండి. ఇది ఈ వికసిత భారత్ యూత్ పార్లమెంట్ 2025కు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ గైడ్. ఇందులో పేజ్ నంబర్ 12 నుంచి 22 వరకు లిస్ట్ ఆఫ్ నోడల్ డిస్ట్రిక్ట్స్ అండ్ అసోసియేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అందులో మీ జిల్లా అసోసియేటెడ్ డిస్ట్రిక్టా నోడల్ డిస్ట్రిక్ట్ తెలుసుకోండి. సో నాదైతే తెలంగాణ స్టేట్లో నుంచి సిద్దిపేట డిస్ట్రిక్ట్ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను తెలంగాణ. సో సిద్దిపేట అనేది నోడల్ డిస్ట్రిక్ట్. నా నోడల్ డిస్ట్రిక్ట్ పరిధిలో మల్కజ్గిరి, మేడ్చల్ మల్కజ్గిరి మరియు జనగాం అనే మరో 2 జిల్లాలు కూడా యాడ్ అయి ఉన్నాయి. కాబట్టి జనగాం నుంచి అప్లై చేస్తున్న వాళ్ళైనా, మేడ్చల్ మల్కజ్గిరి నుంచి అప్లై చేస్తున్న వాళ్ళైనా, సిద్దిపేట వాళ్ళైనా సిద్దిపేటని నోడల్ జిల్లాగానే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మన నోడల్ జిల్లాకి సంబంధించిన డీటెయిల్స్ని బ్రౌజ్ చేయడానికి వ్యూ మోర్ను క్లిక్ చేయండి. ఇందులో వాలంటీర్ ఫర్ భారత్ 304 ఉన్నాయి. దాంట్లో భాగంగా మన నోడల్ జిల్లాను సెలెక్ట్ చేసుకోవడానికి సింపుల్గా మన స్టేట్ని సెర్చ్ చేస్తున్నాం. మనం ఇక్కడ మన నోడల్ జిల్లాని సెలెక్ట్ చేయండి, సెర్చ్ సింబల్ని ప్రెస్ చేయండి. సో వాలంటీర్ ఫర్ భారత్ ఒకటి ఓపెన్ అయింది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే నేను వికసిత భారత్ యూత్ పార్లమెంట్ నోడల్ డిస్ట్రిక్ట్ సిద్దిపేట పేజీలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచే నేను వీడియోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ నోడల్ డిస్ట్రిక్ట్ పరిధిలో నుంచి మీరు అప్లై చేయొచ్చు, వీడియోని అప్లోడ్ చేయొచ్చు. ఈ అబౌట్ సెక్షన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ అప్లై బటన్ కనిపిస్తుంది, ఇక్కడ ఉంది. ఈ అప్లై బటన్ని క్లిక్ చేయండి. ఈ అప్లై బటన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు రిజిస్ట్రేషన్ పేజ్లోకి తీసుకెళ్ళబడతారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు లాగిన్ ద్వారా ఈ పేజ్లోకి ఎంటర్ కావచ్చు. మనం ఇప్పుడే రిజిస్ట్రేషన్ కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ బటన్ని క్లిక్ చేయండి. మీరు రిజిస్ట్రేషన్ పేజ్లోకి తీసుకెళ్ళబడతారు. ఇక్కడ ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది. మీరు మీ మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఎంటర్ చేయండి. టర్మ్స్ ఆఫ్ యూజ్కి కాన్సెంట్ చెక్ చేయండి. సైన్ ఇన్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మొబైల్ నంబర్కి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఈమెయిల్ ఐడికి ఒక 6 డిజిట్ కోడ్ వస్తుంది, ఓటీపీ. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. వెంటనే సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మై భారత్ పోర్టల్లో మీ పర్సనల్ డాష్బోర్డ్లో అంటే మీ పర్సనల్ పేజ్లోకి తీసుకెళ్ళబడతారు. సో ఇది నా పేజ్. ఇందులో అబౌట్ సెక్షన్లో ఉన్న డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది, అప్డేట్ చేసుకోవాలి. నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదండి, ఈ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని క్లిక్ చేయండి. ఇందులో మీకు ఏరియా అంటే ఇష్టమో చూసుకోండి. నాకు ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అంటే ఇష్టం. సబ్ ఏరియా ఏదైతే ఉందో లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది నాకు. సో నేను ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను. మల్టిపుల్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటే ఉండకపోవచ్చు, మోర్ దాన్ 1 ఉండొచ్చు, 2, 3, 4 ఉండొచ్చు కదా. ఎన్ని ఉంటే అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ కూడా ఇష్టం అని అనుకుంటే నేను దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్లో భాగంగా నాకు కబడ్డీ ఆట అంటే ఇష్టం కాబట్టి నేను దాన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ టిక్ మార్క్ అండ్ క్రాస్ మార్క్ 2 ఉన్నాయి కదా. టిక్ మార్క్ క్లిక్ చేస్తేనేమో డేటా సేవ్ అయిపోతుంది.
ఇంటూ మార్క్ని క్లిక్ చేయడం ద్వారా డేటాను మనం ఎరేస్ చేయొచ్చు. సేవ్ చేసుకుంటున్నాను నేను, టిక్ మార్క్ని క్లిక్ చేయడం ద్వారా. సో డీటెయిల్స్ వచ్చేసాయి ఇక్కడ. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బటన్ని కూడా అలాగే క్లిక్ చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని దాదాపు అన్ని డ్రాప్ డౌన్ మెనూలోనే ఉన్నాయి, కొన్ని మాత్రం మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ టైప్ మీరు 8th స్టాండర్డ్ నుంచి PhD స్టాండర్డ్ వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ టైప్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే డిగ్రీ చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నటువంటి నా కాలేజీ నుంచి సో బ్యాచిలర్స్ డిగ్రీని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కాలేజ్ పరిధిలో ఉంది కాబట్టి కాలేజ్. యూనివర్సిటీ అయితే యూనివర్సిటీని సెలెక్ట్ చేయండి. కాలేజ్ స్టేట్ ఏ స్టేట్లో ఉంది? తెలంగాణ స్టేట్లో ఉంది. ఏ డిస్టిక్లో ఉంది? సిద్దిపేట డిస్టిక్లో ఉంది. కాలేజ్ నేమ్ ఏంటి? సెలెక్ట్ చేసుకుంటూ పోతే GDCA సిద్దిపేట. యూనివర్సిటీ పరిధిలో ఉందా? ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇవి మ్యాండేటరీ కాదు. మ్యాండేటరీ ఉన్నటువంటి ఏరియాస్ని మాత్రం కంప్లీట్గా ఫిలప్ చేయాలి ఖచ్చితంగా. యూనివర్సిటీ సంబంధం లేదు, తీసేస్తున్నాను. కోర్స్ నేమ్ కూడా నాకు అంత అవసరం లేదు. అవసరం ఉంది అని అనుకుంటే మీరు ఏది BAలో ఉన్నారా, BComలో ఉన్నారా, BBAలో ఉన్నారా, ఏ కోర్స్ అయితే ఆ కోర్సును ఫిలప్ చేయండి. ఎడ్యుకేషన్ స్టేటస్ మ్యాండేటరీ కాబట్టి అపియరింగ్గా పాస్డ్ అంటే నేను డిగ్రీ పాస్ అయ్యానా, చదువుతున్నానా, చదివే వాళ్ళు అపియరింగ్ క్లిక్ చేయండి, పాస్ అయిన వాళ్ళు పాస్డ్ అని క్లిక్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో పూర్తయిందని అనుకోండి, 2024. దెన్ స్టూడెంట్ యూనిక్ ఐడెంటిఫైయర్ అంటే మీ ఐడెంటిఫికేషన్ నంబర్. జనరల్గా మన హాల్ టికెట్ అయి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ నంబర్ లేదా అడ్మిషన్ నంబర్ ఏదో ఒకటి క్లిక్ చేస్తున్నాను. ఆ నంబర్ని ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయండి, ఇది మ్యాండేటరీ. తర్వాత డివిజన్, ఏ డివిజన్లో పాస్ అయ్యావు? ఫస్ట్ డివిజనా, సెకండ్ డివిజనా, జస్ట్ పాస్డా? ఫస్ట్ డివిజన్లో పాస్ అయితే ఫస్ట్ డివిజన్ అని రాయండి, సెకండ్ డివిజన్లో పాస్ అయితే సెకండ్ డివిజన్ అని రాయండి. ఓకే. నెక్స్ట్ అబ్టైన్డ్ పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చాయో ఆ పర్సంటేజ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పాస్ అయిన వాళ్ళు. చూజ్ ఫైల్ని క్లిక్ చేసుకోవడం ద్వారా మీ స్టోరేజ్లో ఉన్నటువంటి ఆ ఫైల్ దగ్గరికి మీరు తీసుకెళ్ళబడతారు. ఆ ఫైల్ని క్లిక్ చేసి ఓపెన్ బటన్ని ఎంటర్ చేయగానే ఫైల్ ఇక్కడ వచ్చి సేవ్ అయిపోతుంది. అప్లోడ్ బటన్ని క్లిక్ చేయగానే ఆ డేటా కాస్త అప్లోడ్ అయిపోతుంది. టిక్ మార్క్ని క్లిక్ చేయడం ద్వారా డేటాను మీరు సేవ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ సెక్షన్లోకి వెళ్ళండి. స్పోర్ట్స్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏ స్పోర్ట్స్ అయితే ఇష్టమో ఆ స్పోర్ట్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. సేవ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా సేవ్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ను మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసో ఈ లాంగ్వేజెస్ ఏరియాలో మీరు ఎంటర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నాకైతే తెలుగు తెలుసు, ఇంగ్లీష్ అండ్ హిందీ ఇనఫ్ అని అనుకున్నాను, సేవ్. అలాగే ప్రొఫెషనల్ సమ్మరీని క్లిక్ చేసి ప్రొఫెషనల్ సమ్మరీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి దాన్ని క్లిక్ చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ని ఫిలప్ చేసేసి సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో టూల్స్, సోషల్ లింక్స్కి సంబంధించినది, ప్రొఫెషనల్ ఇన్స్ట్రక్షన్ వీడియో డీటెయిల్స్ కూడా ఉన్నాయి, వీటిని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ కాగానే మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీ సర్టిఫికేట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు PNG ఫార్మాట్లో లేదా PDF ఫార్మాట్లో. దెన్ ఇప్పుడు మీరు బేసిక్ ఇన్ఫో దగ్గరికి రండి. బేసిక్ ఇన్ఫోలో మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పేరు ఎంటర్ చేయండి, మీ ఇంటి పేరు, మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ అదర్స్, మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మెయిల్ ఐడిని ఎంటర్ చేసి మెయిల్ ఐడిని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై యువర్ మెయిల్ అని కొట్టగానే మీ మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేసి వెరిఫై చేసుకోండి మీ మెయిల్ని. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్, బ్లడ్ గ్రూప్, కోవిడ్ వ్యాక్సినేటెడ్ అయితే ఎస్ లేకపోతే నో, మీ స్టేట్ పేరు, మీ డిస్ట్రిక్ట్ పేరు, మీ పిన్ కోడ్, మీరు ఏ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాళ్ళు, అడ్రస్ ఎట్లయినా పర్వాలేదు, మీ సొంత అడ్రస్ కూడా రాసుకోవచ్చు, ఇక్కడ నష్టమేం లేదు. అది అర్బనా రూరల్ రాసుకోండి. లోకల్ బాడీ ఏ పరిధిలో ఉంది, నేను సిద్దిపేట జిల్లా నుంచి ఈ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి దాని లోకల్ బాడీస్ మాత్రమే కనిపిస్తాయి. అందులో సిద్దిపేట నా లోకల్ బాడీ కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. యూత్ టైప్ ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. టిక్ సింబల్ని మీరు క్లిక్ చేయగానే డేటా కాస్త సేవ్ అయిపోతుంది. ఇలా మీరు ఎప్పుడైతే మీ యూత్ ప్రొఫైల్ను పూర్తి చేసుకుంటారో మళ్ళీ వెంటనే మీరు ఏం చేస్తారంటే ఈ
హోమ్ పేజీలో అంటే మీ డాష్ బోర్డ్లో ఉన్నటువంటి ఈ లోగో ఉంది కదండి, లెఫ్ట్ సైడ్ టాప్లో మై భారత్ లోగోను క్లిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు మీరు మై భారత్ హోమ్ పేజీలోకి, వెబ్సైట్ యొక్క హోమ్ పేజీలోకి తీసుకెళ్ళబడతారు. ఇక్కడ ఇంతవరకు సైన్ ఇన్ ఆర్ గెట్ స్టార్టెడ్ అనే డీటెయిల్స్ ఉండేవి. ఇప్పుడు మీ పేరుతో కూడిన లోగో కనిపిస్తుంది. రైట్, అంటే మీరు లాగిన్లోనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మెగా ఈవెంట్స్ని క్లిక్ చేయండి. వికసిత భారత్ యూత్ ప్రోగ్రామ్ని క్లిక్ చేయండి. ఇందులో అబౌట్ సెక్షన్లో ఉన్నటువంటి వ్యూ మోర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి మీ నోడల్ డిస్ట్రిక్ట్ వాలంటీర్ ఫర్ భారత్లోకి వెళ్ళండి. దాన్ని సెర్చ్ చేయండి. సెర్చ్, సో ఈ వాలంటీర్ డిస్ప్లే అవుతుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇందులో అబౌట్ సెక్షన్లోకి రాగానే అప్లై బటన్ కనిపిస్తుంది కదండి. ఇంతకుముందు మనం ఈ అప్లై బటన్ని క్లిక్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మళ్ళీ అప్లై బటన్ని క్లిక్ చేద్దాం. మనం వీడియోను అప్లోడ్ చేసేందుకు కావలసిన పేజీ ఓపెన్ అయిపోయింది. ఏ డేట్ వరకు ఓపెన్ చేయొచ్చు, మనం అప్లోడ్ చేయొచ్చు 9th March 2025 రాత్రి 11:59 వరకు అప్లోడ్ చేయొచ్చు మనం. సో మనం జేడీసీ సిద్దిపేట నుంచి, అంటే ఇది నోడల్ డిస్ట్రిక్ట్ కాబట్టి, నోడల్ కాలేజ్ కాబట్టి ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తున్నాను నేను. సో దాని అడ్రస్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బ్రౌజ్ ఫైల్ ఉంది కదండి, ఈ బ్రౌజ్ ఫైల్ని నేను క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోనైతే ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను, వీడియోనంటే గుర్తుకొచ్చింది, మనం 1 minute వీడియోను తయారు చేసుకోవాలి ముందస్తుగా, ఇది అప్లోడ్ చేయడానికంటే ముందు. వాట్ డస్ వికసిత భారత్ మీన్ టు యూ? నీ దృష్టిలో వికసిత భారతం ఎలా ఉండాలి అని అనుకుంటున్నావు? అంటే అభివృద్ధి చెందిన భారతదేశం ఎలా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావో, లేదా భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే ఏం చెయ్యాలి అన్న ఆలోచన నీ మైండ్లో ఉందో, దాన్ని క్లియర్గా 1 minute వీడియో రూపంలో తయారు చేయాలి. దాని ఫార్మాట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ, MP4, MKV, MOV, MPEG, AVI, WMVR, FLV అని ఈ ఫార్మాట్లలో రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ కూడా ఇచ్చారు. వీడియో బ్యాక్గ్రౌండ్ ఎప్పుడూ తెలుపు రంగులోనే ఉండాలి, వైట్ బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ చేయాలి, వెనకాల ఏ రకమైనటువంటి కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు, డిజైన్స్ ఉండొద్దు, మళ్ళీ రికార్డ్ చేసుకునే వ్యక్తి యొక్క వాయిస్ క్లియర్గా ప్రస్ఫుటంగా కనబడాలి. వీడియో చేస్తున్నటువంటి క్యాండిడేట్ ప్రారంభంలో తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, తన పేరు చెప్పాలి, తన జిల్లా పేరు చెప్పాలి, తన రాష్ట్రం పేరు చెప్పుకోవాలి, మరియు తన నోడల్ జిల్లా పేరు కూడా చెప్పాలి. ఆ తర్వాత తన అభిప్రాయాన్ని క్లియర్గా ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ, కన్క్లూజన్ ఫార్మాట్లో క్లియర్గా చెప్పేసి వీడియోని రికార్డ్ చేసి సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకునే వీడియోకి కూడా ఒక ఫార్మాట్ ఇచ్చాడు. ఆ ఫైల్కి పేరు కూడా ఎలా ఉండాలి అంటే, ముందు మీ పేరు ఉండాలి చిన్న డాష్, తర్వాత మీ జిల్లా పేరు చిన్న డాష్, ఆ తర్వాత మీ రాష్ట్రం పేరు డాష్, ఆ తర్వాత మీ నోడల్ జిల్లా పేరు. ఇలా ఫైల్ ఫార్మాట్ని సేవ్ చేసుకోండి. పేరు డాష్, జిల్లా పేరు డాష్, రాష్ట్రం పేరు డాష్, నోడల్ జిల్లా పేరు. అలా సేవ్ చేసుకున్నటువంటి ఫైల్ని అప్లోడ్ చేయడానికి ఈ బ్రౌజ్ ఫైల్ని క్లిక్ చేయండి. బ్రౌజ్ ఫైల్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, నేను సేవ్ చేసుకున్నాను పేరు, సిద్దిపేట జిల్లా పేరు, తెలంగాణ రాష్ట్రం పేరు, సిద్దిపేట నోడల్ జిల్లా పేరు, మధ్యలో చిన్న డాష్లు ఉన్నాయి. సో దీన్ని క్లిక్ చేశాను, ఓపెన్ని క్లిక్ చేసుకున్నాను, ఫైల్ ఇక్కడ వచ్చి సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను అప్లై బటన్, మళ్ళీ కిందకు అప్లై బటన్ ఉంది చూడండి, పైన కాకుండా కింద కూడా. ఈ అప్లై బటన్ని క్లిక్ చేయగానే నీ దరఖాస్తు సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేయబడింది లేదా అప్లై చేయబడిందని నాకు ఒక మెసేజ్ కనిపిస్తుంది డిస్ప్లే మీద. అప్లైడ్ అని కనిపిస్తే మీ దరఖాస్తును మీరు విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లే. ఇప్పుడు మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి. సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మీ నోడల్ జిల్లా పరిధిలో ఎంతమంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరిలో నుంచి దాదాపు 150 మందిని మీ నోడల్ జ్యూరీ మెంబర్స్ మేము సెలెక్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది వికసిత భారత్ యూత్ పార్లమెంట్ 2025కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మరియు వీడియో అప్లోడ్ చేసేటటువంటి మెకానిజం. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.